దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని నేను ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే భయంకరమైన ఎండాకాలము, ఏప్రిల్ నెలలోనే ఇంత భయంకరమైన వేడి ఉన్నది. ఇంకొక నెల, మే నెలంతా దేవుడు మనల్ని కాపాడాలని, ఆయన కాపుదల్లో మనం బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ వాక్యం వింటున్న ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. గడిచిన వారమంతా మనల్ని కంటికి రెప్పలా కాపాడిన యేసేకు ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రతిసారి చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ చూసిన యుద్ధాలు, ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు, ఏ కుటుంబంలో సాతానుడు దూరి ఏ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేము. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఈ సాయంకాల సమయమున ఈ రీతిగా మరి టీవీ కార్యక్రమం వీక్షించడానికి దేవుడు మీకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం స్తుతింపబడను కాక. నీవు అద్వితీయుడవు, మహాగణుడవు, రాజాత జీవమిచ్చివాడ, జీవాధిపతి నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అప్పుడే ఇదిగో నాయన ఏప్రిల్ మాసం కూడా గడిచిపోతున్నదయ్యా. అయ్యా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న గొప్ప దేవుడవు నీవే కదయ్యా. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారయ్యా. అనేక మంది హాస్పిటల్లో ఉండి మరణంతో పోరాడుతున్నారయ్యా. అనేక మంది వేదనలో, బాధలో, దుఃఖంలో ఉన్నారయ్యా. మా పరిస్థితి ఏంటి, మా బాధ ఏంటి, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని వేదనతో ఉన్న ప్రతి బిడ్డని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ టీవీ దగ్గర కూర్చుని ప్రభా, మరి యూట్యూబ్లో కూడా మరి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన మా బాధల్లో, మా వేదనలో, మా దుఃఖంలో మాతో నడిచే దేవుడం నీవే కదయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా కృప చూపండి అయ్యా. అద్భుత కార్యాలు ఈ బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నేను ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాయన నాకైతే తెలియదు కానీ ప్రభా మీకు తెలుసయ్యా. ఆ వేదన, బాధ తీగల దేవుడు నువ్వు గొప్ప దేవుడు అయ్యా. అయ్యా అద్భుతాలు ఈ కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నిటిని యేసు మీ నామంలో బంధిస్తున్నాం అయ్యా. దురాత్మ సమూహం అగ్నితో కాల్చివేస్తున్నాం అయ్యా. కృప చెప్పండి అయ్యా, నడిపించి నాయన ఇదిగో బలహీనరాల్ని నీ బలముతో నింపి, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి, నన్ను నీ సిలువ చాటుకు మరుగుపరిచి నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మరి మనము ఈ దినాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ చూడండి కిటకిటలు ఆడిపోతున్నది. ఎక్కడ చిన్న హాస్పిటల్ అయినా కూడా అక్కడ పేషెంట్లు విపరీతంగా ఉంటున్నారు. ఎక్కడ చూడండి అనారోగ్య పరిస్థితి. ఏమని అంటారు, ఎట్లున్నారండి అంటే, ఏంటమ్మా ఈ మధ్యన నాకు షుగర్ బాగా వచ్చేసిందమ్మా, షుగర్ మూలాన్ని లేవలేకపోతున్నాను, నడవలేకపోతున్నానమ్మా అంటారు. ఏమ్మా ఎట్లున్నారమ్మా అంటే, నాకు ఈ మధ్యన గుండెది బాధ అవుతుందమ్మా, చాలా టెన్షన్స్ మూలాన్ని గుండె నొప్పి వస్తుందమ్మా, బిడ్డల గురించి, కుటుంబాన్ని గురించి చాలా వేదనగా ఉందమ్మా, అప్పుల బాధల గురించి వేదనగా ఉందమ్మా అని చాలామంది బాధపడుతున్నారు. నా ప్రియబిడ్డలారా, మనల్ని బాగు చేయవాడు ఆయన్ని, మన కష్టాల్లో ఆదుకునేవాడు ఆయన్ని, మన కన్నీటిని తుడిచివాడు ఆయనని, మన కన్నీటిని నాట్యంగా మార్చివాడు ఆయనని. ఆయన తప్ప మనకెవరున్నారు? ఆయన ఈ లోకంలో ఉన్నాడు. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి కొరకు, మన కష్టాలను, మన కన్నీటిని తుడవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచినాడు. తిరిగి లేచి మళ్ళీ పునరుత్థానుడై మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఆదరణకర్తను మనకు పంపించాడు. ఆదరణకర్త మనం ఏడుస్తుంటుంటే ఓదారుస్తూ ఉంటాడు, మనతో నడిపిస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వాక్యాల ద్వారా, మనుషుల ద్వారా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంటాడు. ఆయన అంటాడు, మనం కాదనేది.
మనల్ని ఏడిపిస్తారు ఈ లోకంలో అందరు. చాలామంది ఏడిపిస్తూ ఉంటారు, అనేక మాటలతో ఏడిపిస్తూ ఉంటారు, అనేక సూటిపట్టి మాటలతో మాట్లాడుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఏడిపించే దేవుడు కాదు. మన దేవుడు కష్టాల్లో ఆదుకునే దేవుడు. మన రోగాల్లో ఆయన మనతో నడిచే దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అన్నాడు. ఆయన విలువైన రక్తం, పరిశుద్ధ రక్తంతో మనల్ని కడుక్కున్నాడు, కొనుక్కున్నాడు. ఆయన అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనము స్తుతించాలని, ఆరాధించాలని, ఆయన దగ్గరికి రావాలని, ఆయన బాగు చేయవాడు ఆయనని. అందుకంటున్నాడు ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సిన బైబిల్ పాఠం, నీవు కన్నీళ్ళు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. కన్నీళ్ళు చూచే దేవుడు మన కన్నీళ్ళు. అందరు ఏడిపించేటోళ్ళే బోల్డ్ మంది ఉన్నారు ఈ లోకంలో. మాటల ద్వారా, క్రియల ద్వారా, అనేక విషయాలతో, అనేక సమస్యలతో మనల్ని కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంటారు. ఉద్యోగంలో అయితేనేమి, కుటుంబ విషయాల్లో అయితేనేమి, అత్తమామల మధ్యనైతేనేమి, ఆడబిడ్డల మధ్యనైతేనేమి, కుటుంబ మధ్యనైతేనేమి, కన్నీళ్ళే మనకి. కానీ ఆయన అన్నాడు, నీ కన్నీళ్ళు విడిచుట చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. మన కన్నీళ్ళు తుడిచే దేవుడు. అందుకే మనకు తెలుసు, మగ్దలేని మరియ ఏడుస్తుంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆయన చెప్తున్నాడు. నేను లేచానని శిష్యులకు చెప్పమ్మా అన్నాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు. ఆయన శిష్యులకు చెప్పమన్నాడు, మనతో ఈరోజు చెప్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ, ఎందుకు కన్నీళ్ళు విడుస్తున్నావు, ఎందుకు బాధ అనుభవిస్తున్నావు, బిడ్డలు లేరని ఏడుస్తున్నావా, అనారోగ్యం కలుగుతుందని బాధపడుతున్నావా? కానీ మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు జీవం గల దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మనం చదువుతున్నాను. అందుకే కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా, దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదుర్చున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదుర్చున్నది, యెహోవా ఎంతవరకు కరుణింపక యుందువు. యెహోవా నీవు ఎంతవరకు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు వీడ్చుచు నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీరు వీడ్చుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవని దావీదు భక్తుడు అంటున్నాడు. నా ఎముకలు అదిరిచున్నాయి, నేను కృషించి నన్ను కరుణించయ్యా, నన్ను బాగు చేయయ్యా, నా ప్రాణం బహుగా అదుర్చున్నదయ్యా. యెహోవా ఎంతవరకు కరుణింపక ఎందువు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుదురు. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడిచినవని దావీదు భక్తుడు అంటున్నాడు. నిజమే, మన జీవితాల్లో అంతే కదా. బాగు చేసే దేవుడు నువ్వు ఉన్నావని, అయినా కూడా బాగు చేయయ్యా నన్ను, నా ఎముకలు అదిరిపోతున్నాయ్యా, నా ప్రాణం బహుగా అదిరిపోతుందయ్యా, ఎంతవరకు నువ్వు నన్ను కరుణించకుండా ఉంటావయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఒకవేళ నేను పాతాళంలోకి వెళ్తే స్తుతి చెల్లించదు కదా నీకని దావీదు భక్తుడు అంటున్నాడు. అందుకే 107వ దావీదు కీర్తన 20వ వచనంలో అన్నాడు, కష్టకాలం మంది వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. మనల్ని బాగు చేసేవాడు ఆయనని. తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. ఆయన మాటను పంపి బాగు చేసే దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు, మనతో నడిచే దేవుడు. మనము వేదనతో, దుఃఖంతో, బాధతో ఉంటే ఆయన మన ప్రక్కన నిలబడి ఓదార్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు తెలుసా. అందుకని 147వ కీర్తన 3వ వచనంలో అన్నాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారు గాయములు కట్టువాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడ చూడండి, హాస్పిటల్లో చూడండి, హార్ట్ దానికి వచ్చింది, అందరూ భయపడిపోతున్నారు. గుండె నొప్పి వస్తుందమ్మా, కొంచెం నొప్పి వచ్చినా కూడా ఏదో ఒకటి, ఇదే నాకు గుండె నొప్పి అని భయపడిపోతున్నారు. కానీ ఆయన అన్నాడు, గుండె చెదరిన వారిని
బాగు చేయగల దేవుడు. మన దేవుడు మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని బాగు చేస్తాడు. నేను పోయిన వారం చెప్పిన, నాకు కూడా అలాగే చెప్పారు, కానీ నేనేం భయపడలేదు. బాగు చేయవాడు ఆయన, స్వస్థపరిచేవాడు ఆయన, మనల్ని నడిపించేవాడు ఆయన, ఈ భూమి మీద బ్రతికించేవాడు కూడా ఆయనని. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు చెప్పేస్తారు, భయపెట్టేస్తూ ఉంటారు, కానీ డాక్టర్ల వల్ల ఏం కాదు. కానీ మన నమ్మిన దేవుడు గొప్పవాడు, మన నమ్మిన దేవుడు ఎల్ షద్దై సర్వశక్తిమంతుడు, మనల్ని బాగు చేయవాడు ఆయనమ్మ. మనుషులు డాక్టర్లు కాదు. దేవుని పైన మనం ఆధారపడినప్పుడు తప్పకుండా ఆయన బాగు చేస్తాడు. మనకు తెలుసు, ఇందాక నేను చదివాను 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో హిజ్కియా గురించి. హిజ్కియా కూడా మరణకరమైన రోగం కలిగినప్పుడు మరి యెషయా వచ్చి చెప్తాడు, ఆయన ప్రవక్త వచ్చి చెప్తాడు, నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో, ఇంకా మరణం అవుతున్నావు అని. అంటే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణం అవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, ఎవరన్నా నువ్వు చచ్చిపోతున్నావు అని అంటే వాళ్ళని పట్టుకుని తిట్టి పడేస్తాం. నేను బ్రతుకుతాను అనుకుంటానంటే నువ్వేం చచ్చిపోతున్నావు. డాక్టర్లు కూడా అలా చెప్పారనుకోండి, నువ్వు చనిపోతావయ్యా, ఇంకో గంటలో నువ్వు చనిపోతావు అని అంటే అంత భయం అయిపోతావు. అంత దాకానేమో ఏం చచ్చిపోము, మేము బతుకుంటాం అంటారు. చచ్చిపోతామని కొన్నిసార్లు అంటూ ఉంటారు. కొన్నిసార్లు అంటారు ఎందుకు బతకాలి, చచ్చిపోవాలంటారు. నిజంగా చచ్చిపోతామని డాక్టర్లు కానీ ఎవరైనా అంటే చాలా భయం వేసేస్తుంది. అందుకే ఇక్కడ కూడా హిజ్కియా మరణకరం రోగం కలిగినప్పుడు ఆయన, నువ్వు మరణం అవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖం గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యథార్థవంతుడనై యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏమేం చేశాడు ఆయన చెప్తున్నాడు. నేను ఎట్లున్నానయ్యా నీకు తెలుసయ్యా, నీవెట్లున్నా, అందుకే నన్ను బ్రతికించమని. అందుకని మనం చదువుతున్నాం చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2:7 వచనం. అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు 25 ఏండ్లు వాడు. యెరూషలేమునకు 29 సంవత్సరాలు ఏళ్ళను. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. ఆయన కార్యాలు ఆయన ఏమేమి చేశాడు. అందుకే ధైర్యంగా ఆయనతో చెప్తున్నాడు, మరణం అవుతున్నావు అంటే ఆయన చెప్తున్నాడు. ఫస్ట్ ఏం చేశాడంటే నీతిని అనుసరించాడు. యథార్థం యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించను. యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా నుండెను. ఏమేమి జరిగినాయి అన్నీ ఆయన చెప్తున్నాడు. మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తున్నాడు. మరి ఆయనను వెంబడించడంలో నేనేం వెనుకకు పోలేదు, హత్తుకున్నాడు. యెహోవా అతనికి తోడుగుండును. తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా. దేవుని హత్తుకున్నాడు, నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు హిజ్కియా. అందుకే చెప్తున్నాను, మరణం అవుతున్నావు అని అనగానే, అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లుంటున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. నేను కూడా కొన్నిసార్లు అడుగుతుంటాను, ప్రభుని అడుగుతుంటాను, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా పాపాలు మన్నించి నాకు అనారోగ్యం కలిగిందయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నాకు ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, నా పరిస్థితులు ఇట్లుండే అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే మేము ఇక్కడ ఉంటామయ్యా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కృప చూపండి అని ప్రభు దగ్గర నేను కూడా బతిమలాడుకుంటూ ఉంటాను. ఆయనను అడుగుతూ ఉంటాను. అలా అడుగుతున్నప్పుడల్లా దేవుడు నాకు ఆయుష్ని ఇస్తూనే ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూడా అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, యెహోవాను హత్తుకున్నాడు, ఆయన వెంబడించుటలో వెనుక తీయక మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. మనం చేస్తున్నామా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. ఇవన్నీ మనం చేసినప్పుడు మనం మరణకరమైన రోగం కలిగినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, యుద్ధాలు కలిగినా, పొరుగువారు ఎదురువారు ఎవరైనా మనతో పోరాడినా
మన నమ్మిన దేవుడు ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడు. తప్పకుండా ఆయన అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20-21 వచనంలో హిజ్కియా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించి వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లును. హల్లెలూయా. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లుంటున్నో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మరి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని గోడ వైపు తిరిగి మరి ఆయన ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకొని మన హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాని ప్రార్థించగానే అప్పుడు వెంటనే జాబ్ ఆయన ఇస్తున్నాడు ఏ దేవుడు. అందుకు దావీదునకు దేవుడవి యెహోవా నీకు సెలవిచ్చినదేవనగా నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను అన్నాడు. హల్లెలూయా. ఇంకా దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు చేతిలో పడకుండా నేను నిన్ను విడిపించేదను. హల్లెలూయా అన్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు. విడిపించేవాడు ఆయన, మనల్ని నడిపించేవాడు ఆయన. మనల్ని మరణకరమైన యుద్ధాలు కలిగిన ఏ బాధలు కలిగినా ఎప్పుడంటే మనం యథార్థతగా నీతిగా ఆయన చెప్పింది మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు మన పట్ల ఆయన జరిగిస్తాడు. అందుకే అన్నాడు నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింప చేయదువు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు. బాగా అయిపోయిన తర్వాత ఆయన మళ్ళా చెప్తున్నాడు 16వ వచనం, నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింప చేయదువు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయును, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతు నుండి విడిపించితివి, నీ వీపు వెనుక నా తట్టు నా పాపములని నువ్వు పారవేసితివి, పాతాళమునకు నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులకు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, ఈ దినము నేను సజీవుడినై నిన్ను స్తుతించున్నానన్నాడు. హల్లెలూయా. నేను కూడా అదే చెప్పిన. నాకు 1989 సంవత్సరంలో నాకు భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా గాల్ బ్లాడరు బాగా ఎక్కువైపోయి సెప్టిక్ అయిపోయి నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు అందరు నన్ను ఎన్నెన్నో మాట్లాడినారు. నొప్పితో బాధపడుతుంటే ఎన్నో మాట్లాడినారు. నొప్పి లేదు ఏం లేదు, వట్టిగానైనా కడుపు నొస్తుంది అన్నారు. ఆయన కూడా నేనేం భయపడలేదు. అంటున్నారులే అనని అని నేను ఎంతో వేదన పడిపోతుంటే నొప్పి తట్టుకోలేక అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను. ప్రభా నా నొప్పిలు అందరు నన్ను తీరుతున్నారయ్యా, ఈ నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లే, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కరెక్ట్గా డయాగ్నోస్ చేయలేకపోతున్నారు. అయ్యా మీరు నాకు సహాయం చేయరయ్యా, కానీ వీళ్ళకి తెలిసేటట్లు మీరు నాకు సహాయం చేయండి ప్రభా అని నేను ఏడ్చుకుంటా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని. అయ్యా ఈ నొప్పి నుంచి నాకు విడుదల కలగచేయండి అయ్యా, భరించలేకపోతున్నానయ్యా అని ప్రార్థించాను. ఒక రోజుని మరి నిజంగా ఆ నొప్పి ఏంటో భయంకరమైన పరిస్థితిలో ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, స్కానింగ్ చేసి అన్నారు, అమ్మ గాల్ బ్లాడర్లో స్టోన్స్ పెరిగిపోయినాయి, పెద్దగా అయిపోయినాయి, అవి సెప్టిక్ అయిపోయినాయి, ఇంకా అవి ఇట్లా అంటే ఊడిపోయే పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. అప్పుడు నాకు సెయింట్ తెరేసాలో ఆపరేషన్ చేశాను. అప్పుడు నేను నేర్చుకుంటే అందరు వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మా సారీ అమ్మా తప్పైపోయింది, మీకు ఇంత బాధ ఎట్లా అనుభవించినావు, ఇన్ని రాళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇంత శ్రమ ఎట్లా అనుభవించినావు అని అందరూ వచ్చి నన్ను అడుగుతూ ఉన్నారు, క్షమించమ్మా సారీ అమ్మని. అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు నాకు ఈ వాక్యం దేవుడు నాకు చూపించాడు. ఏమనంటే నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింప చేయదువు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమని గోతు నుండి విడిపించితివి అని చెప్తూ, పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీ కృతజ్ఞత స్తుతింపదు, సజీవులే కదయా నేను స్తుతిస్తారు. నేను ఎప్పుడు అదే చెప్పుకుంటాను, సజీవులే కదయ్యా నిన్ను స్తుతిస్తారు. నేను సజీవురాలుగా ఉంటేనే నిన్ను స్తుతిస్తానయ్యా, నేను సజీవురాలుగా ఉంటే నీ వాక్యాన్ని నేను ప్రకటిస్తానయ్యా. నాలాగెంతమంది అవమానాలు పడుతున్నారు, నాలాగెంతమంది అనారోగ్య పాలవుతున్నారు, వాళ్ళందరికీ స్వస్థత కలగాలంటే
నేనే సాక్షిగా నిలబడాలి, నన్ను బాగు చేయ అని నేను ఎక్కువ ప్రార్థన చేస్తుంటాను. నన్ను దేవుడు అలా భావించాడు. నాకు ఆయుష్ని ఇస్తానన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ అయిపోయింది. మళ్ళీ 2003 సంవత్సరంలో కూడా మళ్ళీ భయంకరమైన నొప్పి, ఇదే నొప్పి. మళ్ళీ నాకు బయల్ డక్ట్ క్లోజ్ అయిపోయింది అన్నాడు. స్టెంట్స్ వేయాలన్నారు, స్టెంట్స్ వేశారు. వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ కూడా చనిపోతుంది అన్నారు. నాకు ఆపరేషన్ చేశారు. ఆ రోజు ఒకరోజు చెప్పినా కదా, నేను నా ప్రాణం వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి గారు వచ్చి పక్కకు వచ్చి నిలబడి, ఎందుకంటే వేరే చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, నా దగ్గరికి వచ్చి నాకు సిలువు గుట్టేసి నేను వాక్యం చెప్పేసి వస్తాను మళ్ళీ అన్నారు. అప్పటికే నా ప్రాణం వెళ్ళిపోతుంది నాలోంచి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇది మెయిన్ వెయిన్లోకి ఆ బ్లడ్ వాళ్ళు ఎక్కిస్తూ ఏమైందంటే అది మూత పెట్టలేదు, క్లిప్ పెట్టలేదు. ఆ లిడ్ పెట్టకపోయేటప్పటికల్లా అంత బ్లడ్ అంతా అయిపోయి మొత్తం కొలాప్స్ అయిపోయి చనిపోయే పరిస్థితి వచ్చేసింది. డాక్టర్స్ అందరూ అన్నారు ఇంకేమే చనిపోతుంది అన్నారు. కానీ నేను అప్పుడు దేవుని దగ్గర అడిగిన, ప్రభువా మన్ను నిన్ను స్తుతిస్తుందయ్యా, నీ సత్యాన్ని అది వివరిస్తుందా? సజీవులే కదయ్యా వివరించేది. ఇదిగో నేను సజీవురాలనైతే నేను లక్షలాది మందికి నీ సువార్తను ప్రకటిస్తాను. నా బిడ్డలు చిన్నగా ఉన్నారయ్యా, నన్ను బ్రతికించవా అని నేను ప్రార్థించుకున్నాను. పాతాళంలో నీకు స్తుతి కలగదయ్యా, బ్రతికితే నేను నీకు స్తుతి చెల్లిస్తాను, నీ కొరకు పాడతాను, నీ కొరకు సాక్ష్యం ఇస్తానని నేను ప్రభు సన్నిధిలో ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే నా ప్రాణం వెళ్ళిపోతూ ఉందని నాకు తెలుస్తున్నది. డాక్టర్స్ అన్నీ మానిటర్స్ ఆగిపోయినాయి. ఇంకా డాక్టర్స్ అన్నారు ఇంకా అయిపోతుందిలే ఈమెకు అన్నారు. కానీ నా జీవం కల దేవుడు ఎప్పుడైతే నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నానో నా చెవి దగ్గర నా ప్రభు మాట వినపడ్డది. నాకు అమ్మ నేనున్నాను, భయపడకు అన్నాను. ఎప్పుడైతే ఆయన మాట ఆ స్వరం నేను విన్నాను, మళ్ళీ మళ్ళీ నాలో ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చి దేవుడు నన్ను బలపరిచాడు, నన్ను సజీవురాలకు వచ్చాడు. ఆ డాక్టర్లు అన్నారు మీరు చీర కట్టుకొని బయటకు వెళ్తారని మేము అనుకోలేదు, మీరు చనిపోతున్నారని మేము కేషీట్ రాయాలనుకున్నారు. కానీ నా జీవం గల దేవుడు, మనుషులు కేషీట్ రాయాలనుకుంటారు, మన జీవం గల దేవుడు ఏం చేస్తాడంటే బ్రతికింప చేస్తాడు. అందుకే అన్నాడు నీ ప్రార్థన నిన్ను బాగు చేయవాడని నేనే అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నేనే సాక్షి, ఎవరో కాదు. నా మరణంలో ఎన్నోసార్లు మరణం కాదు, ఎన్నోసార్లు పరిస్థితులు, బీపీ, షుగరు, అనారోగ్యము, ఎంతో భయంకరంగా పరిస్థితుల్లో కూడా నన్ను బాగు చేస్తున్నది నా దేవుడే, డాక్టర్లు కాదండి బాగు చేసేది. విశ్వాసంతో ప్రార్థిస్తాను, తప్పకుండా నువ్వు బాగు చేయగల సమర్థుడు అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు కదయ్యా అని నేను దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తప్పకుండా ఆయన నాకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇస్తాడు. అదే రీతిగా హిజ్కియాకు బాగు చేసి ఆయుష్ని ఇచ్చిన దేవుడు. ఆశ విషయంలో కూడా మనము చూస్తున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో అతడు యూదా వారికి ఇలా ప్రార్థన, మనము దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసినాడు. దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనం ఈ పట్టణంలో కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారములను అమర్చుదుమని ఆయన చెప్తున్నాడు. పట్టణములను కట్టి అయితే ఆయన అంటున్నాడు. తర్వాత అంత అభివృద్ధి పొందిన తర్వాత ఆయన కాళ్ళలో జబ్బు పుట్టిందని నేను చదువుతున్నాను చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనంలో ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరంలో పాదములలో జబ్బు పుట్టి తాను బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరంలో మృతి పొందెను. ఆస దేవుని ఎంతో గొప్పగా చెప్పాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయంలో 11వ వచనం, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టియే ఈ సైన్యములు ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాతృల పైన జయమొందనీయకమని ప్రార్థన చేశాడు. అంత గొప్ప ప్రార్థన చేసిన ఆయనకు మరి కాళ్ళ జబ్బు పుట్టే దేవుని విచారించాలి కదా. అయ్యా నువ్వు బాగు చేసే దేవుడు కదయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు కదయ్యా, నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడు కదయ్యా, ఇంతవరకు నన్ను కాపాడిన దేవుడు, నువ్వు ఇప్పుడు కాపాడగల దేవుడు కదయ్యా అని నమ్మలేదు, ఆశ్రయించలేదు ఆయనని. అందుకే మరణించినాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ,
దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, దేవుని దగ్గర ఎప్పుడైతే విచారణ చేస్తావో, దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నేనే సాక్షిని, ఎవరో కాదు. అందుకే అన్నాడు, మనం ఆయనను ఆశ్రయించాలి. ఆయన మనల్ని బ్రతికిస్తాడు, ఆయన మనల్ని బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతికినట్లు ఆయన మనల్ని స్థిరపరచును. ఆయన మరి మనం చూస్తే హోషే గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, మనము యెహోవా యొద్ద మరలదం రండి, ఆయన మనల్ని చీల్చివేసును, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని బ్రతికించును. మనం ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు ఆయన మనలను స్థిరపరచును. అందుకే అన్నాడు, ఆయన మనలను స్వస్థపరచును, ఆయనే మనలను బాగు చేయను, ఆయనే మనలను బ్రతికించును, ఆయనే మనలను స్థిరపరచును. చూసారా, మరి మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వే రోగంతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో ఉన్నావో నాకు తెలియదు, ఏ వ్యాధితో మరణంతో పోరాడుతున్నవేమో నాకు తెలియదు, కానీ బాగు చేయవాడు దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో తప్పకుండా దేవుడు నీకు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మన దేవుడు అలాంటి దేవుడు, మన దేవుడు కనికరించి దేవుడు. అందుకంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆ గనుక ఆయన నిరంతరం కోపం ఉంచాడు, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర పగాధములోను పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నువ్వు అనుగ్రహింతువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా మనల్ని దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుత కార్యాలు జరిపించే దేవుడు. అందుకన్నాడు కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే, బీదలని కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చకు వారిని అప్పగింపవు. రోగ సయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగం కలగగా నీవే వారిని స్వస్థపరచదు. హల్లెలూయా, హల్లెలూయా. బీదల్ని కనికరించాలి, ప్రతిదానికి అన్నాడు కాపాడుతాడంట, ఆపత్కాలంలో ఆయన తప్పిస్తాడట. భూమి మీద వాని శత్రువులు ఇచ్చుకొని ఎన్ని ఉన్నాయో రోగ సయ్య మీద వాడిని లేపుతానంటున్నాడు. ఈరోజు నా వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, నువ్వు దేవుని యందు బీదల్ని కనికరిస్తే దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నిన్ను ముడతాడు, నిన్ను స్వస్థపరిచాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు, ఆయన అన్నాడు. తప్పకుండా విశ్వాసం ఉంచినప్పుడు మనం తప్పకుండా స్వస్థపరచబడతాం. అలాంటి కృప దేవుడు నీకు దయచేయను కాక ప్రార్థించుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు. ఈ టీవీ దగ్గర కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో, నాకైతే తెలియదయ్యా, ఇంకా డాక్టర్లు ఇంకా లాభం లేదులే, ఇంకా నువ్వు బ్రతకవలే, ఇంకా ఇవి పోదులే, ఈ షుగర్ పోదులే, ఈ బీపీ పోదులే, ఈ హార్ట్ ప్రాబ్లం పోదులే, నీ కిడ్నీలు పని చేయవులే, ఇంకా నీ బ్రతికెందుకులే, ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల కలగదులే అని డాక్టర్స్ అంటున్నారేమో నాయన. కానీ గొప్ప దేవుడు అయ్యా, తప్పకుండా ప్రభా వాళ్ళ కన్నీళ్ళు చూడండి అయ్యా, వారిని బాగు చేయండి అయ్యా, వారిని స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరిచి వాడవు నేనే అన్నావు కదయ్యా. అయ్యా స్వస్థపరచమని నేను బ్రతిమాడుకుంటున్నాను. స్వస్థపరచండి అయ్యా, ఆరోగ్యం దయచేయండి ప్రభా, కృప చూపండి అయ్యా. మీరు బలపెట్టుకోండి తండ్రి. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారు వారందరినీ ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి మీరే మహిమ పొందుకున్నాను. యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన అవసరత కోరినలా ఈ స్క్రీన్పై కనపడుతున్న దానికి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మేము ప్రార్థించేదానికన్నా మీరు ఇంకా ప్రార్థన చేస్తే దేవుడు మీ పట్ల అద్భుత కార్యములు జరిగించును గాక. హల్లెలూయా, ఆమేన్.